పరిచయం లేదు అధ్యక్ష. వాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలియదు అధ్యక్ష. కానీ వాళ్ళకి తెలుసు అధ్యక్ష ఆయన ఎవరో. తమ జీవితానికి దారి చూపిన వ్యక్తి, తమ కుటుంబానికి వెలుగు నింపిన వ్యక్తి అనేటువంటిది వాళ్ళకి తెలుసు అధ్యక్ష. అందుకనే ఒక్క రాష్ట్రంలో కాదు అధ్యక్ష, 100, 140, 150 దేశాల్లో నిరసనలు జరిగాయి అనంటే ఇంతకన్నా సజీవ తార్కాణం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆయన చంద్రబాబు గారి గురించి నేను గొప్పలు చెప్పాలని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఆయన చేసిన గొప్ప పనుల గురించి చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలోనే దాదాపు 80 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష. మనం తెలియకపోతే మనం సమాజానికి ఏం చెప్తాం? ఆయన చూపించేటువంటి దారిలో నడవాలి అని ప్రజలకు ఏ రకంగా మోటివేట్ చేస్తాం అధ్యక్ష? బికాజ్ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష మనకి. ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు ఆయన ఏమన్నారు అధ్యక్ష? హైటెక్ సీఎం అన్నారు, టెక్నోక్రాట్ అన్నారు, సిఇఓ అన్నారు, రకరకాల పేర్లు పెట్టి పిలిచారు అధ్యక్ష. నిజమే అధ్యక్ష. ఆయన బిల్ గేట్స్తో కూర్చున్నప్పుడు సిఇఓ లాగా ఉంటాడు, పొలం గట్టు మీద కూర్చున్నప్పుడు మరి రైతులాగానే ఉంటాడు. రైతు దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్ గురించి చెప్పడు, సిఇఓ దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ గురించి చెప్పడు. అంతే కంఫర్టబుల్గా ఉండగలడు అధ్యక్ష ఆయన. ఆ రోజుల్లో దేశం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రులకి ఆ సందర్భం మళ్ళీ రిపీట్ చేయాలి అధ్యక్ష. న్యూయార్క్ వీధుల్లో ఫైళ్లు చేతిలో పట్టుకుని నడిచినటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఏం అవసరం అధ్యక్ష ఆయనకి? ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష? అది మన కోసం కాదా? మన రాష్ట్రం కోసం కాదా? మన పిల్లల కోసం కాదా? బిల్ గేట్స్ని తీసుకొస్తే ఆయనకి ఏమన్నా ఆస్తులు పెరుగుతాయి అధ్యక్ష? దేశంలో మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీని అవుట్ సైడ్ ది అమెరికా తీసుకొచ్చారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన కన్విన్స్ చేయగలిగాడు. ఆ టెక్నోక్రాట్ గానో, ఆ సిఇఓ గానో, ఆ హైటెక్ గానో ఆయన కన్విన్స్ చేయగలిగాడు ప్రజానీకాన్ని. ఆ లీడర్ని కన్విన్స్ చేయగలిగాడు కాబట్టి తీసుకొచ్చాడు. ఐఎస్బి వచ్చింది అని అంటే ఎట్లా వచ్చింది అధ్యక్ష? ఐఎస్బి పెట్టే రోజుకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాళ్ళ కన్సిడరేషన్ జోన్లో లేదు అధ్యక్ష. వాళ్ళు బెంగళూరు, పూణే, మహారాష్ట్రాలు పెట్టుకున్నటువంటి తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రిగా ఫోన్ చేసి అడిగితే కూడా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అధ్యక్ష? మా కన్సిడరేషన్లోనే మేము ఆంధ్రప్రదేశ్ని పెట్టుకోలేదు, మేము వచ్చి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు అడిగింది ఏంటంటే మీరు వచ్చి మాతో కాఫీ తాగెళ్ళండి అని. వాళ్ళు మా కన్సిడరేషన్లో లేదు, మేము ఎందుకు? ఎవరు అధ్యక్ష వీళ్ళు? దేశంలో పేరు పొందినటువంటి వ్యాపారవేత్తల అధ్యక్ష. మళ్ళీ రిపీట్ చేసి మీరు ఓకే పర్లేదు మీరు వచ్చి ఒక్కసారి కాఫీ తాగెళ్ళండి అన్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష ఈరోజు ఆ కాఫీ విలువ? ఒక ఐఎస్బి ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఇన్స్టిట్యూట్ ఇవాళ వచ్చింది. అన్ని రాష్ట్రాల పోటీలో లేనటువంటి రాష్ట్రాన్ని పోటీలో నిలబడమే కాదు ఆ ఇన్స్టిట్యూట్ని సంపాదించేటువంటి సత్తా వచ్చింది అని అంటే దట్స్ హిస్ కేపబిలిటీ. నేను చెప్తా ఉన్నా ఆయన గురించి గొప్పలు చెప్పడం కాదు, ఆయన చేసిన గొప్ప పనులు చెప్పాలి. చెప్పకపోతే సమాజానికి తెలియదు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆయన ఎప్పుడు కూడా ఎందుకనంటే అధ్యక్ష అక్కడ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు చూసాం అధ్యక్ష. ఆయన ఇంటర్నెట్ అన్నప్పుడు ఆయన గురించి పంప్సెట్గా, ఇంటర్నెట్ కాదు పంప్సెట్ కావాలని చేసిన ఆ హేళనలు చూశాను అధ్యక్ష, అవమానాలని చూశాను అధ్యక్ష. అవన్నీ పడ్డాడు అధ్యక్ష. ఎవరి కోసం అధ్యక్ష? ప్రపంచ బ్యాంకుతో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం నెగోషియేట్ చేసింది అని అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అంతవరకు దేశం తరఫున నెగోషియేట్ చేస్తే ఈ వాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు ఇనిషియేట్ డిస్కషన్ విత్ ది వరల్డ్ బ్యాంక్. ఏమన్నారు అధ్యక్ష? దానికి ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు అధ్యక్ష. పడ్డాడు అధ్యక్ష. ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష? ఎవరి కోసం అధ్యక్ష? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన మాటలు పడ్డాడు అధ్యక్ష. ఎవరైతే ఆ మాటలు అన్నారో ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఆ కాంగ్రెస్ పార్టీలు కానీ అందరూ అదే బాటను పట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ప్రపంచ బ్యాంకు సహాయం తీసుకున్నటువంటి రాష్ట్రం లేదు అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాంటిది మొట్టమొదటిసారి మొదలుపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటిది. దట్ ఈస్ హిస్ విజన్. ఆయన గురించి చెప్తే గొప్పగా చెప్పినట్టు కాదు అధ్యక్ష, గొప్ప పని గురించి చెప్పినట్టు అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. దేశాన్ని రూపురేఖలు మార్చేటువంటి శ్రీకారాలన్నీ కూడా ఇక్కడే మొదలైన అధ్యక్ష. ఇక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు అధ్యక్ష. గందరగోళం అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కలిపాయి. ఇది ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేము అన్నట్టు మొత్తం ఉన్న సంస్థలన్నీ స్ట్రైక్లోకి వెళ్ళాయి. కానీ హీ టుక్ ఏ బోల్డ్ స్టెప్. ఎస్ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి, దేశానికి రిఫార్మ్స్ ఇవ్వాలా. అది రోల్ మోడల్ అధ్యక్ష. ఆ రిఫార్మ్స్ కంట్రీ మొత్తం కూడా 20 ఏళ్లలో అమలైపోయినాయి, 5 ఏళ్లలో అమలైపోయినాయి. ఇవాళ అవే రిఫార్మ్స్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. మనం ఆయనకి ఆ రికగ్నిషన్ ఇవ్వక్కర్లేదు అధ్యక్ష. అట్లాంటిది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ తరుణం మళ్ళీ వచ్చింది, రాష్ట్రం కష్టాల్లో ఉంది. లెట్ us blindly follow the leader.
ఆయన చెప్పేటువంటి బాటలో మనం అందరం కూడా పరుగులు పెడితే రాష్ట్రం అదే ముందుకెళ్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే చెప్పాలంటే ఎన్నో చూసాం అధ్యక్ష. ఆయన వెనకాల నడిచినప్పుడు ఇవాళ ఆ రోజు ఐటీ రెవల్యూషన్ అన్నాడు, కళ్ళ ముందు నిజమైంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు, లేకపోతే డీప్ టెక్ అంటున్నాడు. మీకెందుకు సార్ డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకో దాని గురించి మాట్లాడండి అని ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి పెద్దలు కూడా ఉన్నారు. కానీ ఆయన మనసులో ఏముంటుంది అధ్యక్ష? అక్కడ డీప్ టెక్ గురించి మాట్లాడుతుంటే దీన్ని నా రాష్ట్రంలో పొలం గట్టునున్న పొలం దున్నుకునే రైతాకి ఏ రకంగా ఉపయోగపెట్టాలి, పిల్లలతో డ్రోన్ల గురించి మొన్న మాట్లాడితే ఇది మా రైతులకి ఏ రకంగా సర్వీస్ చేయడానికి ఉపయోగించాలి. 24 గంటలు దీని గురించి ఆలోచన అధ్యక్ష. చంద్రబాబు గారికి వ్యసనాలు లేవని అందరూ అంటారు అధ్యక్ష. ఖచ్చితంగా ఉంది అధ్యక్ష, ఆయనకు వ్యసనం, ఖచ్చితంగా వ్యసనం ఉంది అధ్యక్ష. పని 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 చేయడం అనేటువంటి వ్యసనం ఆయనకి ఎక్కువ ఉంది అధ్యక్ష. ఈజ్ అ వర్కాలిక్ అధ్యక్ష. ఆయన చేయడమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అదే స్థాయిలో చేయాలనుకుంటాడు అధ్యక్ష. కష్టం అధ్యక్ష. అని నేను చెప్పలేను అధ్యక్ష. గవర్నర్ రంగరాజన్ గారు ఆయన మాటల్లోనే చెప్పారు అధ్యక్ష, అది ఈ హ్యాజ్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్, ఈ ఎక్స్పెక్ట్స్ ఎవ్రీబడి టు పర్ఫార్మ్ లైక్ హిమ్ అని. అది కష్టం అధ్యక్ష. పక్కనున్న వాళ్ళం మేము ఆ స్థాయిలో పనిచేయాలని ఆశించడం కూడా కష్టం అనేటువంటిది ఈ సందర్భంగా స్వతంత్రం తీసుకుంటున్న అధ్యక్ష. కొంత నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఇవాళ వీఆర్ నాట్ ది సేమ్. కూటమి గత పాలకులు వీఆర్ నాట్ ది సేమ్ అనేటువంటిది చెప్పే ప్రయత్నం అధ్యక్ష. ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ప్రజల కోసం ఉపయోగపడాలి, ఖర్చు పెట్టేటువంటి ప్రతి ప్రాజెక్టు నుంచి ప్రజలకు ఉపయోగపడాలి. మాకెవ్వరికి కూడా స్వార్థ ప్రయోజనాలు లేవు, మేము ఏది కూడా కోరుకోవడం లేదు. ఈ రాష్ట్రం, ఈ ప్రజలు పెట్టినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాలి, పిల్లల భవిష్యత్తును కాపాడాలి అనేటువంటి మార్గదర్శకం ప్రతిరోజు ప్రతి నిత్యం మా అందరికీ ఓ ట్యూషన్ మాస్టర్ చెప్పినట్టు చెప్తా ఉంటాడు అధ్యక్ష. ఆయన అదే బాటలో ఇవాళ టీం చంద్రబాబు మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నారు అనేటువంటిది రాష్ట్రానికి నమ్మకాన్ని ఇవ్వడం కోసమే ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆ రోజు మహిళల్ని డ్వాక్రా గ్రూపులు చేశాడు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఎన్ని వెటకారాలు అధ్యక్ష. నేను చెప్పొచ్చో లేదో మరి ఆ జనరేషన్ చూసారో లేదో, బహుశా మా సోదరిమణులు చూసుంటారు అధ్యక్ష. ఫస్ట్ టైం వాళ్ళు పల్లెల్లో మీటింగ్ అని మండలానికి వెళ్తా ఉంటే ఎంత వెటకారంగా మాట్లాడారు అధ్యక్ష. ఈమె గారంట బ్యాగులు వేసుకుని బయటకు వెళ్తారంట, మీటింగులు పెట్టుకుంటారంట, ఏం ఉద్ధరిస్తారంట. ఇవాళ అధ్యక్ష ఆ మహిళల చుట్టూ తిరగనటువంటి రాజకీయ పార్టీ కానీ రాజకీయ నాయకుడు కానీ ఉన్నాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. దే ఆర్ కమాండింగ్. అది ఎట్లా వచ్చింది అధ్యక్ష? ఆ వ్యవస్థ అంత బలోపేతం అధ్యక్ష. అన్నిటికీ ఆయన్నే అన్నారు అధ్యక్ష. ఆయనకు పని లేదు, ఈ చంద్రబాబు నాయుడుకి పని లేదు, మా భాషలోనే చెప్తున్నాను, ఆయనకు పని లేదు, ఇంట్లో ఉండే వాళ్ళని తీసుకొని పోయి మీటింగులు పెట్టిస్తున్నాడు అన్నారు అధ్యక్ష. ఇవన్నీ విన్నాం అధ్యక్ష, ఇవన్నీ ఆయన కూడా విన్నాడు అధ్యక్ష. వింటూ మౌనంగా భరించాడు. ఆయన ఒక కర్మయోగ అధ్యక్ష. పని చేయని చెప్పాను కదా, పని చేయడం తప్ప ఇంకోటి తెలీదు, ఇంకోటి ఆయన తల్లేకపోదు అధ్యక్ష. పని చేసుకుంటే వెళ్ళాడు. ఇవాళ ఎంత బలోపేతమైంది అధ్యక్ష ఆ వ్యవస్థ. అట్లాంటి వ్యవస్థని మరింత బలోపేతం చేసే బదులు వాళ్ళకి పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఒక 750 కోట్లకి గవర్నమెంట్ వాడేసింది. వాళ్ళ నిధుల్ని, స్త్రీశక్తి నిధుల్ని కూడా వాడేసింది అధ్యక్ష. ఇవాళ ఎందుకు చెప్తున్నాను మళ్ళా డ్వాక్రా గురించి అనేటువంటిది అధ్యక్ష, ఇవాళ ఆయన మళ్ళీ ఒక P4 అనేటువంటి పథకాన్ని ప్రారంభిస్తున్నాడు అధ్యక్ష. ముగిస్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే ఇట్లా చెప్తూ పోతే ఇంకో గంట చెప్పగలం అధ్యక్ష. ఒక P4 అనేటువంటి పథకాన్ని ఆయన ప్రారంభిస్తున్నాడు అధ్యక్ష. సమాజంలో ఎవరైతే లబ్ధి పొంది సమాజం అందించినటువంటి అవకాశాలను ఉపయోగించుకుని సక్సెస్ అయ్యారో ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు అధ్యక్ష. వేల మంది పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ఇవాళ అత్యధిక ఆదాయం సంపాదిస్తున్నటువంటి శక్తి ఎవరికి ఉంది అనంటే తెలుగు వాళ్ళకి ఉంది అనేటువంటిది అన్ని ఫిగర్స్ చెప్తా ఉన్నాయి అధ్యక్ష. ఎవరైతే 10% అత్యధికంగా సక్సెస్ అయ్యి జీవితంలో ఆర్థికంగా బలోపేతంగా ఉన్నారో వాళ్ళు సమాజంలో ఉన్న అట్టడుగు 20%, 20% మంది ప్రజానీకానికి చేయూతను అందించండి. ప్రజల భాగస్వామ్యంతో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అని గతంలో ఉంటే ఇవాళ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది కూడా దానికి యాడ్ చేశారు అధ్యక్ష. వాళ్ళని ఎట్లా అనుసంధానించాలి, ఆ డ్వాక్రా మహిళల్ని మళ్ళీ ఎట్లా బలోపేతం చేయడానికి ఈ P4ని ఎట్లా ఉపయోగించాలి అనేటువంటి ఆలోచన చేశారు అధ్యక్ష. ఇవాళ ఆయన ఆ రోజు ఆ డ్వాక్రా మహిళలు మీటింగులు పెట్టకపోతే ఇవాళ ఆ స్థాయికి వచ్చేవాళ్ళని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ప్రతి పనిలోనూ ఆయన అవమానాలను ఎదుర్కొన్నాడు అధ్యక్ష. అన్నింటినీ భరిస్తూ ముందుకెళ్ళి ఇవాళ ఆ విజయాలు కళ్ళ ముందు కనపడతా ఉంటే అదే ఆయనకు లభించేటువంటి ఆనందం అనుకుంటా అధ్యక్ష.
ఈరోజు ఈ పరిస్థితుల్లో ఒకవైపు రాష్ట్రీయ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ పార్టీ పాలనా పగ్గాలను చూసుకుంటూ గతంలో ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష, మా లోకేష్ గారు ఇవాళ ఇక్కడ లేరు అధ్యక్ష. ఆయన కూడా మంచి రిఫార్మ్స్ అధ్యక్ష. ఎడ్యుకేషన్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అధ్యక్ష. ఏం చేస్తాడు అని అనుకుంటా ఉంటే చాలా మైక్రో లెవెల్కి వెళ్ళి ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకురావాలి, ఏం చేయాలి అనేటువంటిది ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడమే కాదు, మా అందరము కూడా ఆయన ప్రణాళికలో భాగస్వాములు కావాలని నిన్నటికి నిన్న అందరినీ ఇన్వాల్వ్ చేశాడు అధ్యక్ష. అంతకుముందు ఇవాళ ఆయన కూడా ఐటీ ఆయన చూస్తున్నాడు అధ్యక్ష. ఆయన ఒక రెవల్యూషనరీ కాన్సెప్ట్ని ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు